రామిరెడ్డి. 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఏపీ సీఎం ఎవరైతే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి. ఎందుకని? అంతే, ఉన్న పథకాలన్నీ ఇస్తున్నాడు కాబట్టి అతనే. జగన్ చేసిన మంచి ఏంటి ఈ రాష్ట్రానికి? దేనికి చేయలేదు. మంచి చేయకపోతే రాష్ట్రం ఎట్లా ఉంది చెప్పండి. మంచి చేయలేదు మీరు అంటూ ఉండరు, మంచి చేయకపోతే ఎట్లా జనాలు ఉండరు అది కూడా చెప్పండి. అమ్మఒడి ఇచ్చిరి, అన్ని పథకాలు ఇచ్చిరి. జగన్మోహన్ రెడ్డి పేదల డబ్బు దోచుకుంటున్నాడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అంటున్నాడు, నిజమేనా? వాడు దోచుకునింది అది ఆడబెట్టాడు. కట్టలు దోచుకుని అంతా తీసుకుపోయి ఇతర దేశాల్లో పెట్టుకున్నాడు కదా. ఆయన చేసింది ఏంది? ఎవడికి పేదవాడిని చారు తీశాడు ఆయన. ఏ పేదవాడికి ఎవరికి మేలు చేయలే ఆయన. కాబట్టి ఎవరు మేలు చేస్తారో వాళ్ళకే చెప్తారు, వాళ్ళదే మాట్లాడతారు. జగన్ గారి చెల్లి వైఎస్ షర్మిల ఉంది కదా, జగన్ తిడుతుంది కదా, దానికి మీరేమంటారు? ఎందుకు తిడుతుంది? ఎవరు? వైఎస్ షర్మిల ఎందుకు తిడుతుందంటే, ఇప్పుడు కాంగ్రెస్లో ఆ రోజు అందరూ పోయారు, ఢిల్లీకి పోయారు. వీళ్ళకి ఏమన్నా ఇచ్చిందా? వీళ్ళేమన్నా చాటు తీసిందా? మరి సీల్ చేసింది, ముక్కలు చేసింది. ఈ పొద్దు ఏమైంది? కాంగ్రెసు పట్టించుకునే నాదుడే లేడు. ఇప్పుడు రమ్మంటే అట్లా షర్మిల దేనికి తిడుతుందంటే, షర్మిల దేనికి తిడుతుందంటే పోయి వాడు చంద్రబాబు నాయుడు చేసి పోయి దాంట్లో దూరుకొని అందుకని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తులతో వస్తున్నారు కదా, జగన్ ఎలాగైనా ఓడిస్తాను అనేసి ఈసారి లేదు. జగన్కి వాళ్ళకి అంత లేదు ఆడ. అది వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఈసారి? ఎవరి పరిస్థితి? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అందరూ ఇళ్ళకి పోతారు. ఎవడు ఏమో ఒక్క సీట్ రాదు వాళ్ళకి. అవి వచ్చి ఇప్పుడన్నా 23 ఉన్నాడే, అవి కూడా రావు. అది మన గూడూరు విషయానికి వస్తే, ఇక్కడ లోకల్లో వైసీపీ అభ్యర్థిగా మేరకు మురళీ గారు నిలబడ్డారు కదా, ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. గెలుస్తాడు కంపల్సరీ. పాసం సునీల్ గారు మనం చెప్పలేము. అప్పుడు ఒకసారి గెలిచాడు, పోయి దాంట్లో పోయి ఆడ చంద్రబాబు నాయుడు 3 పిస్తే పోయి దాంట్లో దూరిపోయాడు. కౌన్సిలర్లు ఆయన అందరూ కలిసి. నువ్వు చేసిన మేలు ఏంది చెప్పండి. ఇప్పుడు పార్టీకి నీకు టికెట్ ఇచ్చారు, ఉండాలి కదా పార్టీలో. నువ్వు ద్రోహం కదా అదే. ఫైనల్గా ఈసారి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిలో మీకు నచ్చిన విషయాలు ఒక 2 చెప్పండి. ప్రతి ఒక్కరికి, ముసలోళ్ళకి కానీ, ముతకోళ్ళకి కానీ, పిల్లలకు కానీ ప్రతి ఒక్కరికి అమ్మఒడి ప్రతిదీ ఇస్తూ ఉన్నాడు. అదే కావాల్సింది, నచ్చింది అదే. పేదోళ్ళు ఉండరు. ఈరోజు చదువుకునేవాడు లక్షలు కట్టాలంటే చదవలేరు కదా, పెట్టి చదివిస్తున్నాడు కదా, ట్యాబ్లు ఇచ్చాడు కదా. ఇంకంతకాడికి మంచి పనులు ఏం చేయాలి చెప్పండి, మీరు చెప్పండి. ఫైనల్గా వైసీపీ ఎంత మెజారిటీతో వస్తుంది ఈసారి? కంపల్సరీగా 160 తగ్గదు. థ్యాంక్ యూ.